స్తోత్రం స్తోత్రం ప్రేమ నమ్మకం పరిశుద్ధమైన పరలోక తండ్రి మీ నామాలు స్తోత్రం నాన్న. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులకు నుంచి మేము స్థుతించకు ఆరాధించటకు మహింపరచటకు గణపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. పాస్టర్ గారు చేసిన పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. వారి పాపలు సత్యమని వారి వర్గాన్ని అంతటిని కూడా దీవించి ఆశ్రయించండి. మీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించండి. వారికి కావాల్సిన అవసరతలకు తీర్చండి ప్రభా, సహాయం చేయండి. జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వారి యొక్క అవసరతలకు తీర్చండి. అలాగే నన్ను మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి. వాక్యం చదువునే ఉండగా మీరే సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభు ప్రార్థించి పెట్టుకుంటున్నాం. యోహాను రాసిన వార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనా, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యం శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనను, క్రీస్తును కానని ఒప్పుకొనను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలను కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొంచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయుడు అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. వారు, నీవు క్రీస్తువైనను ఎలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తీసం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పను. యోహాను బాప్తీసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగాను. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పినో ఆయనే ఈయన.
నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచూ వచ్చినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చిన చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిల్చుట చూచుకో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చినాను. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆయన ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన్ను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయనతో వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం స్థలం చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సిమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనుకు నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన్ను కనుగొంటుంది. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అన్నాను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నిన్ను చూస్తున్నాను యేసు చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూచుకొని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా
నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నీ రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. యేసయ్యాని గానాలు. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి జీవం గల దేవుని ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. లేకుండా ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా మనం ఆరాధించుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. మన దేవుడు పరిశుద్ధుడు, హల్లెలూయా, గొప్ప దేవుడు, శక్తి ఉన్న దేవుడు, బలం కలిగిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి మంచి కాపరి ఆ యేసుక్రీస్తును గడపరచడమే ప్రియులార దేవుని యొక్క చిత్తం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఒక మాటలు కూడా ప్రియులార మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం కూడా ప్రియులార మనం ధ్యానిస్తాం. ప్రార్థన ఊరుగా వాక్యంలోనికి ప్రియులార మనం విడుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియులార మనం చూస్తున్నది విశ్వాస పేర్ల గురించి రాయబడి ఉంది. దానిలో ప్రియులార మనం చూస్తున్నది మోసే గురించి కూడా రాయబడి ఉంది. కాబట్టి ఒక వాక్యం ప్రియులార మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసముని బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతని దాచిపెట్టది. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసముని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె ఒక కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు. ఏలైనగా అప్పుడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. మోసే ప్రియులారా మనం చూస్తుంటే ఇద్దరు లేవి వంశస్థులు అంటే ఆమె నిర్గమకాండం ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. లేవి గోత్రములు ఉన్న ఇద్దరు అంటే భార్య భర్తలు వారు పెళ్లి చేసుకొని తర్వాత వారికి పుట్టిన సంతానం ప్రియులారా మోసే అనే పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కానీ మోసే ప్రదైన ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే మగ పిల్లలను చంపేసుకోవాలని ఒక చట్టం ఆ కాలంలో ఉన్న ఫరో రాజు తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మోసే చాలా అందం కలిగిన, బైబిల్లో రాయబడింది సుందరుడు అని రాయబడింది. చాలా అందం కలిగిన బిడ్డను అందం లేదంటే కూడా తల్లిదండ్రులు పిల్లలను చంపలేరు. కానీ ఏదైనా కూడా ప్రియులరా ఆ తల్లిదండ్రులు ఆ సుందరుడైన ఆ బిడ్డను ప్రియులరా దాదాపు 3 నెలల దాకే ఇంటిలో దాచిపెట్టానన్నారు. ఇప్పుడు ఏదైతున్న కొలది ఇంకా ఒకవేళ మగ కుమారుడు ఆ బిడ్డ తన ఇంటిలో ఉంది అని ఒకవేళ రాజు తెలుసుకొని ఉంటే వీరు కూడా ప్రాణాపాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చూడవచ్చు తల్లిదండ్రులు ప్రాణభయాన్ని బట్టి ప్రియులారా మోసేను పెట్టిలో జన్మపు పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ బిడ్డను మోసేను దానిలో ఉంచి నైల్ నదిలో ప్రియులారా పంపించినట్టు పరిశుద్ధ గ్రంథం మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మోసే గురించి జీవగల దేవుని యొక్క దృష్టి ఉంది అనమాట. తల్లిదండ్రులు ప్రాణభయాన్ని బట్టి వదిలేసామన్నమాట, విడిచిపెట్టిన ఒక పరిస్థితి వచ్చింది. వారికి అలాగ మనస్సు లేదు కానీ ఆ ఒత్తిడిని బట్టి రాజాజ్ఞని బట్టి వారు ప్రాణం కాపాడబడాలి అనే ఉద్దేశంతో
ప్రియులారా నైల్ నదిలో ఆ బాక్స్ లో పెట్టి పంపించామన్నమాట. దాంతో కొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఒకవేళ తల్లి మరిచినా గాని నేను మరవలేదు. ఇలా జీవం గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి గాని తల్లి గాని ఎవరైనా సరే ఒకవేళ కొన్నిసారి మన బ్రతుకులో వారి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్నిసారి మనల్ని పట్టించుకోలేదేమో, మర్చిపోతారేమో, కానీ జీవగల దేవుడు మాత్రం ప్రియులారా మనను మర్చిపోలేదు. ఇప్పుడు మనం చూడవచ్చు ఆ పరిస్థితులను బట్టి తల్లిదండ్రులను ఆ బిడ్డను పంపించేసామన్నమాట. దాదాపు మనం చూడవచ్చు 3 నెలలు మాత్రమే, 3 నెలలు తాండేముంది, దాదాపు 4 నెలలు ఉండవచ్చు. కాబట్టి ఏడవడం తప్ప ఇంకా ఏం తెలియలేని పరిస్థితి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా జీవగల దేవుని యొక్క దృష్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవగల దేవుని యొక్క దృష్టి ప్రియులారా మోసే మీద ఉన్నా కాబట్టి, నా మీద ఉన్నా కాబట్టి, మీ మీద ఉన్నా కాబట్టి ప్రియులారా మనం కొద్దిగా ఉన్నాం. కాబట్టి మోసను ప్రియులారా జీవగల దేవుడు చాలా అద్భుతంగా దేవుడు కాపాడామన్నమాట. చాలా అద్భుతంగా దేవుడు కాపాడు. అదే దేవుడు ప్రియులారా ఈ రోజు దాకా నిన్ను కూడా అద్భుతంగా కాపాడిన కాబట్టి ప్రియులారా మనం దగా స్తుతించాలి. మన గొప్పతనం కాదు, మనం మంచి ఆహారం తిన్నా కాబట్టి మనం బ్రతి ఉన్నామని కాదు, పరిస్థితులు వాతావరణం అంతా కూడా మంచిగా ఉన్నా కాబట్టి మీరు బ్రతి ఉన్నామని కాదు, కానీ జీవగల దేవుడు ప్రియులారా మనల్ని కాపాడిన కాబట్టి మనం ఈ రోజు దాకే బ్రతి ఉన్నామన్నమాట. కొందరు చెప్తారేమో మా తల్లిదండ్రులు మంచివారు కాబట్టి, లేదంటే మాకు చుట్టాలు స్నేహితులు వారందరూ మంచివారు కాబట్టి, లేదంటే బ్యాంకులో డబ్బు ఎక్కువ ఉన్నా కాబట్టి, ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నా కాబట్టి నేను బ్రతి ఉన్నామని కాదు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను బట్టి దేవునికి స్తోత్రం, చుట్టాలను బట్టి స్తోత్రం, స్నేహితులను బట్టి స్తోత్రం హల్లెలూయా. కానీ ప్రియులారా మనం డబ్బుని బట్టి స్తోత్రం, ఆస్తిని బట్టి స్తోత్రం, బంగారాన్ని బట్టి స్తోత్రం, ఆహారాన్ని బట్టి స్తోత్రం. కానీ దానికంటే ప్రియుల జీవగల దేవుడు నన్ను కాపాడిన కాబట్టి ప్రియులారా మనం బ్రతికి ఉన్నామనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మహిమ జీవగల దేవునికి చెల్లించాలి అన్నమాట. దేవా మీకు స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులను మన భూమికి తీసుకొని రావడానికి దేవుడు వారిని వాడుకున్నారు, వారిని గౌరవించారు, వారిని బట్టి స్తోత్రం. కానీ మహిమ మనం దేవునికి ఇవ్వాలన్నమాట. కాబట్టి హల్లెలూయా. కాబట్టి మహిమ ప్రియులారా జీవగల దేవునికి ప్రియులారా మనం ఇవ్వాలి. కాబట్టి దేవుని యొక్క పిలుపు ప్రియులారా మనిషి మీద ఉంది. కాబట్టి సువార్త రక్షణ పొందిన మన మీద కూడా దేవుని పిలుపు ఉంది. దేవుడు పిలుపు పొందినప్పుడు కూడా, దేవుని యొక్క పిలుపు ఉన్నప్పుడు కూడా శత్రు సాతాన్ ఏ విధమైన సరే చంపేసుకోవాలి, నాశనం చేయాలి అంటే దేవుని పిలుపు చిత్తాలు జరగవద్దని దయ్యాలు కోరుతుంది అనమాట. ఇక్కడ దేవుడు పిలిచిన పిలుపుకు మనం తగినట్టు మనం నడిచినప్పుడు నష్టం సాతానికి అనమాట. మనకు మేలు, దేవుని రాజ్యానికి కూడా మేలు అనమాట. మన దేవుని పిలుపుకు లోబడుతున్నప్పుడు మనకు మేలు, మన ద్వారా మనుషులు, మానవులు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి మేలు అనమాట. భూమిలో బ్రతున్న ప్రతి ఒక్క మనుషులు కూడా మేలు అనమాట. మన దేవుని పిలుపుకు లోబడి బ్రతున్నప్పుడు భూమి మీద బ్రతున్న ప్రతి ఒక్కరికి మేలే. కొందరు అది అర్థం చేసుకున్నారు, కొందరు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి సాతానుకు మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రియులుగా సాతాను చంపేసుకోవాలని ప్రణాళిక చేశామన్నమాట. ఫరో రాజు ద్వారా ప్రణాళిక చేశాం. కానీ జీవగల దేవుడు, సర్వాధికారి దేవుడు కాపాడాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, దేవునికి స్తోత్రం. అద్భుతంగా దేవుడు ప్రియులారా మోషేను ప్రియులారా రక్షించామన్నమాట. అద్భుతంగా, చాలా అద్భుతంగా కాపాడబడి నీళ్ళ నుండి దేవుడు ఉండే ఆమె ఎవరైతే చంపేసుకోవాలో అని ప్రణాళిక చేస్తారో వారు ఒక కుమార్తె ద్వారా దేవుడు అద్భుతంగా ప్రియులారా రక్షించినట్టు ప్రియులారా పరిశోధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే మోసే మంచిగా ఎదిగాము, ఐగుప్తులో మంచిగా ఎదిగాము. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆ ప్రాంతం నుండి ఐగుప్తు నుండి ప్రియులారా మోసే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తర్వాత మోసే ఎదిగిన తర్వాత కూడా ప్రియులారా మనం చూడవచ్చు. నిర్గమకాండం 2వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఫరో మరలా తర్వాత కూడా ఈ మోసెను చంపేసుకోవాలని ప్లాన్ చేశామన్నమాట. కాబట్టి అది
గ్రహించుకొని ప్రియులారా మోసే ఏం చేస్తారు, పారిపోతుంది అనమాట. అది గ్రహించుకొని పారిపోతుంది. ఎందుకంటే రాజు చేతిలో పడి ఉంటే మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా అది గ్రహించుకొని వెంటనే ఇప్పుడు నుండి ప్రియులారా ఆమె నిర్గమకాండం 2వ అధ్యాయము ప్రియులారా 15వ వచనములో ప్రియులారా మాట మనకు చూడవచ్చు. అక్కడి నుండి పారిపోయిన తర్వాత ప్రియులారా మనం చూసినట్టే మిద్యాన్ దేశంలో చేరుతానమాట. మిద్యాన్ దేశంలో ప్రియులారా చేరిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు మోసే ప్రియులారా రెగువేలు ఒక ప్రియులారా ఏడుగురు పిల్లలు తనకు ఉందన్నమాట. ఆ కుమార్తెలకు వారికి సహాయం చేస్తున్నాం అనమాట. వారు గొర్రెలు మేపుకొని వెళ్ళినప్పుడు కొందరు వచ్చి అడ్డుపడామన్నమాట. అప్పుడు మోసే ఏం చేశారు, మోసే సహాయం చేశాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 17వ వచనములో ఆ మాట రాయబడింది. అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. సహాయం చేశామన్నమాట. హెల్పింగ్ నేచర్ మోసకు ఉంది అనమాట. మేలు చేశారు. మన నూతన నిబంధనలో రాయబడింది కదా, కీడు చేయవద్దు మేలు చేయాలి. ఫరో మనం చూస్తున్నట్టే కీడు చేస్తున్నాం, కానీ ఫరో నుండి కీడు చేయడం ప్రియులారా మనం చూస్తున్న మోస నేర్చుకోలేదన్నమాట. కానీ మోస ప్రియులారా మేలు చేయడం నేర్చుకున్నాం అన్నమాట, సహాయం చేయడం. ఇప్పుడు మనం చూస్తున్నట్టు మోస చేసిన ఆ సహాయాన్ని బట్టి ఆ రోజు ప్రియులారా మనం చూసినట్టే రెగువేల యొక్క యాజకుడైన రెగువేల యొక్క పిల్లలు తొందరగా ఇంటికి వచ్చామన్నమాట. అప్పుడు డాడీ అడిగామన్నమాట, మీరు ఎందుకు ఈరోజు త్వరగా వచ్చాము, ఇందుకు త్వరగా వచ్చాము. అప్పుడు వారు కారణం చెప్పామన్నమాట. ఈరోజు ఒక హెబ్రీయుడైన ఒక అగుప్తుడు మాకు సహాయం చేశాం, కాబట్టి మేము త్వరగా వచ్చాం డాడీ అని చెప్పినప్పుడు ఆ డాడీ ప్రియులారా మనం చూసినట్లయితే మంచి వ్యక్తి అనమాట. మంచి వ్యక్తి అంటే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వ్యక్తి అనమాట. కృతజ్ఞత కలిగిన హృదయం. మోసేమో సహాయం చేసే వ్యక్తి. మనం చూడవచ్చు ఈ రెగువేలు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పిల్లల ఒక డాడీ ప్రియులారా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగిన హృదయం. కాబట్టి ఆ డాడీ చెప్పామన్నమాట. ఏం చెప్పారు, వారును ఎందుకు పిలవలేదు, వారు మనకు సహాయం చేశాం కదా, కాబట్టి పిలవాలి. కాబట్టి ఆ రెగువేలు వారు డాడీ యొక్క మాటను బట్టి వారు పిల్ల మోసను తీసుకొని వస్తున్నాం అన్నమాట. మోసకు భోజనం. కాబట్టి ప్రియులారా కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కృతజ్ఞత కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యం, ప్రత్యేకంగా హల్లెలూయా స్తోత్రం. కాబట్టి మోసేమో సహాయం చేస్తే మనసు, రెగువేలేమో కృతజ్ఞత కలిగిన హృదయంగా పిల్లలు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు లోబడే పిల్లలని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కొందరు డాడీ గాని అమ్మ గాని ఏదైనా మాట్లాడేటప్పుడు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పే పిల్లలు ఉన్నారు. దేవుడు వారికి మార్గదర్శనం అనుగ్రహించినారు. కాబట్టి పిల్లల్లో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారి తల్లిదండ్రులకు లోబడే వారం. కాబట్టి మోస ప్రియులారా ఎందుకు పిలువబడామన్నారు. కాబట్టి మోస ప్రియులారా తర్వాత మనం చూడవచ్చు మోసే వారితో ఉండడానికి ప్రియులారా సమ్మతించాను. మోసే మనుషులతో నివసించుటకు సమ్మతించాడు. అతడు తన కుమార్తె అయిన సిప్పోరును మోసేకి ఇచ్చాను. దేవుడు సోదరు చూడండి, మోసే చేసిన ఆ సహాయం కొన్నిసారి మనం చిన్నదాన్ని కొన్నిసారి అనిపిస్తుంది. కొద్దిగా నీళ్ళు త్రాగడానికి సహాయపడేము అంతే. మన చూపులు అది అంత పెద్దగా కనిపించలేదేమో. కానీ ప్రియులారా మనం దేవుని పిలుపున్న మనం దేవుని చిత్తానుసారంగా మనం నిలబడుతున్నప్పుడు మనం చేస్తున్న ఆ చిన్న విషయాలు కూడా దేవుడు, ఆ చిన్న కార్యం ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనమాట. గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అందుకని చిన్న విషయంలో మనం నమ్మకం ఉండాలి. చాలా మంది ఈ విషయంలో ఓడిపోతాయి అనమాట. చిన్న విషయంలో ఓడిపోతాయి. అబ్బో నేను ఇంత చిన్న విషయం మోసగా తెలియదు, తన నీరు త్రాగడానికి వారికి సహాయం చేస్తున్నప్పుడు తన మ్యారేజ్ లేదంటే తన జీవితం సెటిల్ అవుతుంది అని మోసకు తెలియలేదు. కానీ మోస నమ్మకమైన మోస ప్రియులారా మనం చూసిన హృదయం కలిగిన మోస ಎಷ್ಟು సహాయం చేశామన్నమాట. మోసే హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మేలు చేసే విషయంలో బైబిల్ గ్రంథం మనకు గలాతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు నేర్పిస్తుంది. మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు. మేలు చేసే విషయంలో విసిగిపోవద్దు. తగిన కాలంలో పంట వస్తాయి అనమాట. తగిన కాలం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం
దేవుని చిత్తానుసారంగా మేలు చేసేవారు ఉండాలి. తగిన కాలంలో పంట వస్తుంది అనమాట. ఇప్పుడు మోసేకు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తగిన కాలం వెంటనే వచ్చింది అనమాట. వెంటనే ఇప్పుడు ఇలా జవాబు ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇలా చిన్న విషయంలో దేవుడు చిత్తం చేసుకొని మన చిన్న విషయంలో ఇప్పుడు ఇలా నమ్మకం ఉండే దేవుడు దారిలో ఓపెన్ చేస్తాడు. కానీ మన మనసు కొన్నిసారి ఒప్పుకోలేదా? మనసు చెప్తారేమో మీరు పెద్దది చేయాలి, అప్పుడు పెద్ద కార్యం జరుగుతుందని చెప్తారు మనసు. కానీ పిల్లల మోసడి చిన్న కార్యమే చేశాం. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మోసే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనమాట. అలా దేవుని ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన పట్ల కూడా దేవుని ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని చేస్తున్న చిన్నది కూడా, ఆ విషయాలు కూడా గొప్ప కార్యం దేవుడు ప్రిల్లాలు చేయడానికి దేవునికి సాధ్యమని సత్యం ప్రిల్లాలు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రిల్లాలు మనం చూడవచ్చు, గర్భవల మెహోచన శాస్త్రం బహుమాన్ బైబిల్ మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే చక్కని కుమార్ని జీవం కలిగిన దేవుడు మోసేకు అనుగ్రహించాం. అలాగే మనం చూసినట్లయితే నేను నమ్ముతున్న మోసే దుఃఖమంతా కూడా తల్లి అందరిలో దగ్గర లేదు. హల్లెలూయా. అక్క లేదు, చుట్టాలు లేదు. కాబట్టి ఆ పరిస్థితి అంతా కూడా మర్చి తను ఎంతో హ్యాపీగా సంతోషంగా వారు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు మన దుఃఖాన్ని మార్చి సంతోషం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చూడొచ్చు, దుఃఖాన్ని మార్చి మన జీవన దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు. దేవునికి సంతోషం అంటే మామూలు సంతోషం కాదు, మన ఆత్మ నుండి పొంగి పొరలిన సంతోషం ప్రభు అనుగ్రహించినాక. మన ఆత్మ నుండి జీవదిన అంటే సంతోషం మన ఆత్మ నుండి పొంగి పొరలాలి. పాట పాడినట్టు దేవుని స్థానిలో సంతోషం. ఎస్. కాబట్టి ఆమె జీవగల దేవుడు ప్రభు సువార్త రక్షణ పొందిన మనలో ప్రభు వచ్చామన్నమాట. ప్రభు మనలో ఎదుగుతున్నది సంతోషం అనమాట. దేవునికి స్తోత్రం. ఆనంద నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు ఏమీ లేని పరిస్థితులు ఉన్న మోసేకు దేవుడు అద్భుతం దొరకదు. దేవుడు ఒక చేయి కార్యం చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. తర్వాత అదే దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మోసే తన ఒక మామ ఇత్రో అని రాయబడింది. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇత్రో అని రాయబడింది. మోసే మిద్యాను యాజకుడు అనే ఇత్రో అను తన మామ మందను మెప్పుచ్చు వెళ్ళినప్పుడు తనకు ప్రియులారా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూస్తున్న దేవుడు, పిలిచిన దేవుడు, నైల్ నది మరణ పరిస్థితి నుండి జీవగల దేవుడు అద్భుతంగా విడిపించాను. పరలోక చేతి నుండి జీవగల దేవుడు ప్రియులారా మరణం నుండి దేవుడు విడిపించిన అదే దేవుడు తనకు ప్రియులారా ప్రదర్శనం అవుతుంది అనమాట. అంటే అప్పుడు దాకే స్తోత్రం డైరెక్ట్ దేవుని ఒక చేయి దేవుడు తన కొరకు కార్యం చేస్తున్నా కానీ ఆ దేవుడు పూర్తిగా తెలియలేని పరిస్థితి, కానీ దేవుడు తనకు ప్రదేశమయ్యామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రదేశమయ్యాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఒక పోద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రదేశమయ్యాను. అంటే జీవంగల దేవుడు ప్రదేశమయ్యామన్నమాట. వాడి ఆ పోద ఏమో మండుతుంది, కానీ అది కాలిపోలేదన్నమాట. అదే వింతు, కాలిపోవడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి, సువార్త రక్షణ పొందిన మనలు కూడా కొందరు అనుకున్నారు మోసే దేవుని చూసా నా పరిస్థితి ఏమో నేను చూడలేదని. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవచ్చు మనలో వచ్చా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉందన్నమాట. మనం కూడా మన ఆత్మ దీపం వెలిగించబడ్డా. కాబట్టి మన ఆత్మ మండుతుంది అనమాట. ప్రత్యేక ప్రార్థన చేస్తున్న వారు, ప్రభువుని ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న వారు, ప్రభువుని శుద్ధిస్తున్న వారు, పరిశుద్ధమైన వాక్యం, దేవుని యొక్క వాక్యం అది అగ్ని వంటిది అనమాట. సుట్టిగా లాంటిది, అగ్ని వంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో నింపబడుతున్న మన ఆత్మ కూడా మండుతుంది అనమాట. మండుతుంది కానీ పోద అది కాలిపోలేనట్టు మన కాలిపోవడం లేదు, నాశనం అవడం లేదు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని మనలో మండుతున్న కొలది చీకటి సంబంధమైన సాధన సంబంధమైన అన్ని కాలిపోతాయి అనమాట. కానీ దేవుని చిత్తం ఉన్నది మాత్రం కాలిపోలేదు అనమాట. దేవుని పనులు ప్రియులారా నాశనం అవ్వలేదన్నమాట. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే పోద అది కాలుతుంది కానీ అది ప్రియులారా కానీ అది నాశనం అయిపోవడం లేదు. అగ్ని మండుతుంది కానీ అది నాశనం అయిపోవడం లేదు. అలాగే మనలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో మండుతుంది అనమాట. మనలో ఉన్నామన్నమాట. కానీ
మనం అగ్ని వలన కాపాడబడుతుంది, పరిశుద్ధాత్మత్వం వల్ల దేవుని యొక్క వాక్యం వల్ల మనం కాపాడబడుతుంది. ఆయన దుష్టుడు ప్రియులారా మనం చూసినట్లయితే నాశనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక మెరకల్ అనమాట. దేవునికి స్తోత్రం. మన క్రిస్తువులు ఉన్నాయి కాబట్టి ప్రియులారా ఈ యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించుకొని అన్నదాన్ని ముందుకు వెళ్తుంది. ఇశ్రాయేలు ప్రజలను జీవగల దేవుడు నడిపించినప్పుడు మనం చూడవచ్చు, మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా జీవగల దేవుడు కాపాడే. ఇప్పుడు మేఘ స్తంభం పగటి వేళలో వారికి నీడగా ఎండ తగలకుండా వారిని అద్భుతంగా కాపాడే. ఇలా అగ్ని స్తంభం ప్రియులారా మనం చూసలితే శత్రు సైన్యం వారి దగ్గరికి రాకుండా అద్భుతంగా కాపాడే. అది మాత్రం కాకుండా రాత్రిలో ఆమె ప్రయాణంలో కూడా ప్రియులారా వెలుగు వారికి ఇశ్రాయేలు ప్రజలకు అది వెలుగుగా మార్చబడింది అనమాట. దారి మంచి చూడడానికి వారికి అది సహాయపడింది అనమాట. అలాగే ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాకు మీకు అండగా ఉన్నామన్నమాట. కాబట్టి మీరు అస్సలు ప్రియులారా భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఈ మోస ప్రియులారా మనం చూస్తే దేవుని ఒక పిలుపు పొందాము. కాబట్టి దేవుడు మోసతో మాట్లాడతారు, మోసతో చెప్తారనమాట, నీవు నా దగ్గరకు, కాబట్టి నేను పరిశుద్ధుడు, కాబట్టి నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని ప్రభు జీవన దేవుడు మాట్లాడే. కాబట్టి దేవుడు ఒక మిషన్ ప్రియులారా తనకు ఇస్తామన్నమాట. కాబట్టి మొదటిగా మనం చూసినట్టు ఒప్పుకోలేదు, ఎందుకంటే తన పరిస్థితిని బట్టి. ఎందుకంటే నత్తివాడు అనమాట, మాట కూడా సరిగా రావడం లేదు. మనమైతే సెలెక్ట్ చేసినప్పుడు మంచి మాటలు వచ్చే వారిని మాత్రమే పెడతారు. జీవగల దేవుడు ప్రియులారా మనం చూసినట్టు ఇప్పుడు ఇచ్చినప్పుడు మోసే నత్తివాడు ఉన్న మాటలు కూడా సరిగా రావడం లేదు. మనమైతే అడ్వైస్ చేస్తారు, దేవుని కూడా అడ్వైస్ చేస్తారు. ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు పిలిచారు. ఇప్పుడు మొదటి కొందరికి రాసిన పత్రికలు మనం చూడవచ్చు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు జ్ఞానం కలిగిన వారు కానీ గనులు కొంతమంది లేదు. నీచులైన వారు, బెరివారు, తృణీకరించబడిన వారు, బలహీనంగా ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు జీవగల దేవుడు మనల్ని పిలిచామనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచారు. కాబట్టి మన ఒక గొప్పతనాన్ని బట్టి కాదు, మన ఒక జ్ఞానాన్ని బట్టి కాదు, మన ఒక బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, మనకున్న డబ్బుని బట్టి కాదు, ఆస్తిపాస్తుని బట్టి కాదు. దేవుడు ప్రియులారా మనం పిలిచాం అంతే. దేవుడు పిలిచి మనల్ని అభిషేకించి నిలబెట్టామన్నమాట. దేవునికి సోదరు. కాబట్టి పిలిచిన దేవుడు అభిషేకించిన దేవుడు అని సత్యం అర్థం చేసుకోవాలి. మనం పిలిచేవాడు ఒక అభిషేక్తుడు, క్రీస్తు అభిషేకంతో నింపబడిన క్రీస్తు అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనల్ని దేవుడు అభిషేకంతో కుమిరిస్తాడు, నింపుతాడు. అభిషేకంతో నింపబడిన తర్వాత ఏమవుతుంది, బలహీనత ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకొని దేవుని యొక్క చిత్తం చేసుకొని బ్రతుకుతుంది అనమాట. దేవునికి అభిషేకం చాలా ప్రాముఖ్యం. కాబట్టి అవిశ్వాసం కానీ అనుమానాలు కానీ భయ ఆందోళనలు తొలగిపోవాలంటే దేవునికి అభిషేకంతో నింపబడాలి. అది ప్రభువుకు తెలుసు. అందువల్ల ప్రభు స్పష్టంగా శిష్యులతో చెప్పామన్నమాట, మీరు నేటగది యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, కూర్చోవాలి, సమయం గడపాలి, హల్లెలూయా, ప్రార్థనలో సమయం గడపాలి, ఆరాధన వాక్య ధ్యానంలో సమయం గడపాలి, జీవగల దేవునితో కలిసి మాట్లాడాలి. కాబట్టి వాగ్దానం చేసిన తండ్రి తన వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి పెంతెకోస్తు పండుగ రోజు ప్రియులారా మనం చూడవచ్చు, 120 మందిను అభిషేకించింది. అదే దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని కూడా అభిషేకించినటువంటి స్తోత్రం. కాబట్టి దేవుని అభిషేకం పొందలేని వారిను దేవుడు అభిషేకించినారు. దేవుడు మనం కోరుకోవాలి, దేవా మీ అభిషేకంతో నన్ను అధిగా కుమ్మిరించుము. ఇప్పుడు మోసే దేవుడు తన ఆత్మతో నిందా, అభిషేకం నిందా. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఇతరు మంచి ఒక సలహా చెప్తానమాట. ప్రతిరోజు అభిషేకంతో నింపబడిన మోసే దగ్గరే ప్రజలు అనేకలు వస్తారనమాట. పొద్దున్న నుండి సాయంత్రం దాకా వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సమస్యతో వస్తారు. కాబట్టి ఇద్దరు ఆమె మామ ఇది చూసుకొని నువ్వు ఇలాగ చేయడం మంచిది కాదని చెప్తారు. ఎందుకంటే నీవు ఉండలేగా, నీవు మాత్రం పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇలాగే పరిధి వేసుకొని ఉండే నువ్వు అలసిపోతుంది. కాబట్టి నువ్వేం చేసుకోవాలి, నీ మీద ఉన్న ఆత్మ నమ్మకం ఉన్న వారికి ఈ ఆత్మను నువ్వు ఇవ్వాలి. నమ్మకం ఉన్న వారిలో వారిని సెలెక్ట్ చేసుకొని వారికి ఈ ఆత్మను మీరు ఇవ్వాలి అని చెప్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తారనమాట, మోస దగ్గర వచ్చి ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తారు. కొందరు మోస అలాగే ఆత్మతో నింపబడి వారు ప్రవచనం చెప్తున్నారు అని చెప్తారు. మోస చెప్తారు, దానిలో మనం అసూయపడే అవసరం లేదు. నా కోరిక నేను మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ యొక్క స్థాయిలో ఉండాలని
అని నా ఆశ అని మోషే చెప్తారనమాట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలందరూ అభిషేకంతో నింపబడాలి, అందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ దేవుని మార్గంలో నడవాలని మోసే కోరామన్నమాట. బట్ మన కోరిక ఏంటది? మన కోరిక ఏంటది? నేను మాత్రం అభిషేకం పొందనే సరిపోతుందా? మన మాత్రం సత్యం తెలుసుకుని ఉండే సరిపోతుందా? మన మాత్రం పరిశుద్ధాత్మ ఫల వరార్థం నింపబడి సంతోష సమాధానం అనుభవించనే సరిపోతుందా? హల్లెలూయా. మన కోరిక ఏంటది? ఇప్పుడు ఇలా మోస కోరుకున్నాం. హల్లెలూయా. ఇంకా అనేకులు అభిషేకంతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, అనేకులు ప్రవహించాలి, అనేకులు సేవలు వాడబడాలని ఒక మెచ్యూరిటీ కలిగిన హృదయం మోసేకు దేవుడు అనుగ్రహించుంటూ ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని సేవలో అడ్డుపడేది ఒకవైపు సాతాను ఉంది, కానీ సాతాను శిలువ మీద యేసుక్రీస్తు నాశనం చేశారు, ఓడించారు. కానీ దేవుని పిలిపొందిన దేవుని పిలిపొందిన వారే, దేవుని పొందిన వ్యక్తులు సరిగా ప్రార్థన చేయలేదంటే, సరిగా ప్రార్థనలు నమ్మకంగా లేదు అంటే, వాక్య ధ్యానం ఆరాధన నమ్మకం లేదు అంటే సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కంటే సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? 1 కొరింథీయుల 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పౌలు చెప్తున్నాము, మీతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయులతో మాట్లాడినట్టు మాటలు నాకు రావడం లేదు. ఎందుకంటే మీరు క్రిస్తునందు ఇప్పుడు కూడా పసిపిల్లలుగా ఉన్నా. క్రిస్తునందు పసిపిల్లలు ఒక దానికి ప్రూఫ్ ఏంటది? ఇప్పుడు ఇలా 1 కొరింథీయులు 3వ అధ్యాయం 4వ వచనంలో చూడవచ్చు. ప్రూఫ్ చెప్తున్నాం అన్నట్టు. అంటే పాప స్వభావం మిమ్మల్ని ప్రభావం చేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. కాబట్టి దాని గుర్తు ఏంటది? దాని యొక్క సైన్ ఏంటది? అసూయ ఉంది అనమాట. ఇప్పుడు కూడా అసూయ ఉంది, ఇప్పుడు కూడా పొగ అనమాట, ఇప్పుడు కూడా గురిపిస్తాం అనేకత, ఒక్కొక్క పేరు చెప్పుకొని అనేకత, క్రిస్తు పేరు పక్కబెట్టుకొని వేరే పేర్లు పైకెత్తుకొని మాట్లాడుతున్నాం అనమాట. అది అపోస్తలుడైన పౌలు గమనించుకొని స్పష్టంగా చెప్తున్నాను, మీరు పసిపిల్లలు. ఉద్దేశం ఏంటది? మీరు ఆత్మీయుడుగా మార్చబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ టీచీ పొందాలి, పరిశుద్ధాత్మను జీవంగల దేవుని గౌరవించాలి. మనుషుల కంటే, హ్యూమన్ లీడర్ కంటే జీవంగల దేవుని గౌరవించాలి అని మాట. స్తోత్రం. హ్యూమన్ లీడర్స్ వారు ఒప్పుకున్నారా? కొందరు ఒప్పుకోలేదేమో, కొందరు ఒప్పుకున్నారని. ఇప్పుడు నిజమైన పులి పొందిన దేవుడు అయితే, నిజమైన పులి పొందిన లీడర్ అయితే వారు చెప్తారు, నా పేరు చెప్పలేదన్నాడు పర్లేదు, ప్రభువైన యేసుక్రీస్తును గణపరిచాలి. అదే ట్రూత్ అనమాట. కాబట్టి పౌలు అది చాలా స్పష్టంగా చెప్పాం అనమాట, చాలా క్లియర్ గా చెప్పాం. నా పేరు పోతేమో అని అనుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? స్తోత్రం. హల్లెలూయా. మన పేరు కొందరు చెప్పలేదంటే మనకు బాధ ఏమో. మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రియులారా, మన యేసుక్రీస్తు బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది, పిలిచిన దేవుని గుణాభించిన ప్రజలను చేయడానికి వరకు దేవుడు ప్రియులారా మనం పిలిచామన్నమాట. ఇప్పుడు మనం ఎవరిను హైలైట్ చేయాలి? యేసుక్రీస్తువును, దేవుని పులి పొందిన ప్రియులారా మనం జీవం గల దేవును గణపరచాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోసే కోలేమన్నమాట, నన్ను మాత్రం కాదు ప్రభువా అంటే అనేకులను ఆత్మతో నింపవు. కాబట్టి ఇతరులు చెప్పిన అడ్వైస్ విని అది ప్రాక్టికల్ చేస్తామన్నమాట. వెంటనే ప్రియులారా మనం దేవులతో కూడా అడిగి మోసే నమ్మకమైన వారు పిలిచి వారి కొరకు చేయి పెట్టి ప్రార్థన చేసి వారిని పిలిచి అభిషేకం ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, మనలో ఇచ్చిన అభిషేకం మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, పెద్దలకు ఇంపార్ట్ చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉన్న వారికి ఇంపార్ట్ చేయాలి. కాబట్టి మనం ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలు కూడా వారు అలాగే చేస్తుంటూ ప్రియులారా మనం చూడవచ్చు. వారు కూడా ప్రియులారా చేపట్టుకొని వారు ప్రార్థన చేసుకోవడం, వారి మీదే ఆత్మతో నింపబడడం. హల్లెలూయా. చేపట్టుకొని అందరూ కాదు దేవుని చిత్తమైన వారు గమనించుకొని ప్రత్యేకమైన చూడవచ్చు. 6వ అధ్యాయంలో ప్రియులారా మన అపోస్తలుల గారి 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 7 ప్రత్యేకంగా పిలిచి వారిని అభిషేకించడం మనం చూడవచ్చు. అలాగే ప్రియులారా బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యములు మనం చూడవచ్చు. ఇక అనేకను అపోస్తలు చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో వారు నింపబడిన తర్వాత ఏమైంది? దేవుని పరిచయం ఎక్కువ జరిగింది అనమాట. కాబట్టి ప్రియులారా ప్రార్థన ద్వారా ఒకవేళ అసూయ స్పిరిట్ ఉండే మనం దాన్ని జయించుకోవాలన్నమాట. అసూయ ఆలోచన ఉంటే ప్రార్థన ద్వారా దాన్ని జయించుకోవాలి. ఇద్దరు ఎదుగుతున్నప్పుడు కొన్నిసారి అలాగే ఆలోచన వస్తాయి. కాబట్టి
దాని నుండి దేవుడు యేసు మళ్ళీ విడిపించినాక అసూయ స్పిరిట్ వలన ఏమవుతుంది, ఎముకలు కూడా అరిగిపోవడానికి అవకాశం ఉందని బైబిల్ ప్రకారం మనకు నేర్పిస్తుంది. ఎదుగుదల రాదనమాట. ఇప్పుడు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దాన్ని చంపేసుకోవాలన్నమాట. అసూయ స్పిరిట్, అనేకత స్పిరిట్, ఫియర్ స్పిరిట్, కోపం స్పిరిట్, చేదు స్పిరిట్, ఇప్పుడు రకరకాలు దురాత్మలు గుంబ అనమాట. దాన్ని ప్రార్థన ద్వారా ప్రియులారా మనం యేసు నామములో జయించే కృప జీవగల దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక. కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నమ్మకంగా ప్రార్థన చేసిన వారు ఓవర్కమ్ చేస్తారనమాట. ఈవిల్ స్పిరిట్, సాతాను నంబరాలను ఓవర్కమ్ చేస్తారు. మిగిలిన వారు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ప్రార్థన చేసుకొని ప్రియులారా మనం ముందుకు కొడతాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త, కాబట్టి దేవుని పిలుపు కొరకు మోస గట్టిగా నిలబడాం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు లూకా సువార్త 9వ అధ్యాయంలో జీవగల దేవుని కొరకు మనం చదివాం కదా. ఫిబ్రవరికి రాసిన 11వ అధ్యాయంలో మనం చదివాం. మోస ఐగుప్తు ధనము కంటే మోస క్రీస్తు కొరకు నిలబడడం గొప్ప ధనమని అర్థం చేసుకొని నిలబడామన్నమాట. కాబట్టి మోస ప్రియులారా మనం చూసినట్లయితే లెక్క చూసామన్నమాట. బహుమానం చూసాం. గొప్ప బహుమానం ఏది? అల్పకాలం ఐగుప్తులో సుఖం, సంతోషం కలిగి బ్రతకడం కంటే అల్పకాలం, ఆ మాట అక్కడ రాయబడింది, అల్పకాలం అని రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం లోకానుసరంగా బ్రతుకుతున్న వారందరం అల్పకాలం. కానీ బైబిల్ ప్రియులను మనం నేర్పిస్తుంది. మోసే ప్రియులారా మనం చూసినట్లయితే దాదాపు బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రియులారా ద్వితీయోపదేశకాండంలో ప్రియులారా మనం చూడవచ్చు. 34వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మోస 120 సంవత్సరాలకే అద్భుతంగా బ్రతికామన్నాడు. ఆ తర్వాత 120 సంవత్సరం వచ్చినప్పుడు ఇస్కా కొండలో అక్కడ దేవుడు నడిపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అక్కడ నుండి కనాన్ దేశం చూసామని దేవుడు చూపిస్తారు. తర్వాత మరణిస్తాయి అన్నమాట. మనం కొన్నిసారి మనం అనిపిస్తుంది అక్కడ అయిపోతాయి. కానీ అల్పకాలం ప్రియులారా ఐగుప్తులో ఉన్న సుఖం కంటే, లేదంటే ఆ సంతోషం కంటే, ఆ లోకాశల కంటే ఎక్కువ క్రీస్తు కొరకు నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు. క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడిన తర్వాత కాబట్టి ప్రియులారా మనం చూడొచ్చు. మరణం కూడా మనం చూసినట్లయితే దీర్ఘాయుసు పొందామన్నమాట. కాబట్టి జీవగల దేవుని పిలుపు కొరకు మనం నిలబడినప్పుడు జీవగల దేవుడు తప్పకుండా దీర్ఘాయుసు ఇస్తాడు. 90 కీర్తనలో ప్రియులారా మనం చూడొచ్చు. దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుసు అనుగ్రహిస్తాడు. కానీ సాతాను చెప్తారు, నీవు దేవుని పిలుపు కోరుకుంటే సాతాను నేను నీ ప్రాణాన్ని తీసివేస్తాను. అది సాతానుకు అబద్ధం అనమాట. ప్రియులారా సర్వాధికారి దేవుడు దేవుని పిలుపు కొరకు నిలబడుతున్న వ్యక్తులను సర్వాధికారి అయిన జీవగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా వారిని కాపాడుతాయన్నమాట. జీవగల దేవుడు కాపాడితే ప్రియులారా ప్రాణం శత్రువు తీయడానికి దేవుడు ఒప్పుకోలేదు. చిత్తం ఉన్న సమయం దాకా దేవుడు కాపాడుతాయన్నమాట. తర్వాత ప్రమోషన్, దానిలో మనం బాధపడవద్దు. కాబట్టి ప్రియులారా మనం 120 సంవత్సరాల దాకా దేవుడు అద్భుతంగా కాపాడాం. కానీ మనం అనిపిస్తుంది మోసే యొక్క పరిచర్య అక్కడే ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది. కానీ తర్వాత కూడా ప్రియులారా మనం నమ్మకంగా మోసే బ్రదర్ని ఒకటి తర్వాత కూడా ప్రియులారా మనం చూడవచ్చు. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రియులారా పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ఒక కుండలో వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రార్థన చేయడము ఒక కొండ ఎక్కువను ఆయన ప్రార్థించుండగా ఆయన యేసుక్రీస్తు ముఖ రూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసేను. దేవునికి ప్రార్థన చేసిన కొలది మహిమతో నింపబడ్డామన్నమాట. మహిమతో నింపబడిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు. అక్కడ ఎవరెవరు వచ్చారు ప్రియులారా? యోహాను, యాకోబు, పేతురు మాత్రం కాకుండా మనం చూడవచ్చు మరి 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండెరి. ఆ పురుషులు ఎవరండి ప్రియులారా? చూడండి, వారు మోషే, ఏలియా అనువారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు కొరకు నమ్మకంగా నిలబడిన మోషేను ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎంత గొప్ప అనుభవం. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే ప్రియులారా మనం చూసినట్లయితే విలువ ఇచ్చామన్నమాట. ఐగుప్తు ధనము కంటే చాట్లు చాలా కోట్లు, లేదంటే బిలియన్స్, ట్రిలియన్స్ ఆస్తిపాస్తులు పక్కపట్టామన్నమాట.
రాజు స్థానం కూడా పక్కబెట్టామన్నమాట. ఫరో కుమార్తె అని పిలిచే ఆ పేరు అదంతా కూడా పక్కపెట్టామన్నమాట. దేవుని పిలుపు వచ్చినప్పుడు అదంతా పక్కబెట్టి దేవుడు గొప్పవాడని, దేవుని పిలుపు గొప్పదని గ్రహించుకొని జీవగల దేవుని కొరకు, క్రిస్తు కొరకు ప్రియులరా గట్టిగా నిలబడాం. దేవుడు బలపరిచామన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది ప్రియుల? మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి 500 గజాలు లేదంటే 1000 గజాలు లాంటి విషయం వచ్చినప్పుడు, మనం ఇల్లు విషయం వచ్చినప్పుడే మనం పక్కకి జరుగుతాం క్రిస్తు ప్రయాణం నుండి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే, మోసే ప్రియులారా మనం చూసినట్లయితే అంత గొప్ప ధనం గాని ఆస్తిపాస్తులు గాని అది ఏది కూడా జీవగల దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ ను కదిలించలేదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని పిలుపు కాబట్టి మోసేను దేవుడు పిలిచారు, మోసేతో దేవుడు మాట్లాడారు, అభిషేకించారు. ఆ జీవగలన దేవుని కొరకు మోసే నిలబడామన్నమాట. తీర్మానం మంచి నిర్ణయం, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాం అనమాట. బ్రదైన క్రిస్తు కొరకు ఆయన పౌలు చెప్పినట్టు, చావైతే నాకు లాభం అని చెప్పినట్టు జీవంగా దేవుని కొరకు గట్టిగా నిలబడాం. కాబట్టి దేవునితో ఉన్న రిలేషన్షిప్ కాపాడామన్నమాట. జీవగల దేవునితో కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం జీవగల దేవునితో ఉన్న రిలేషన్షిప్ మనం కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమేలుకి రాసిన 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మరణం గాని, గర్గం గాని, నగ్నత గాని, దారిద్ర్యం గాని, శ్రమ గాని పెద్ద లిస్టు రాయబడింది. ఏది కూడా క్రిస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు అని పిల్లరా పరిశుద్ధాత్మ దిగుబడి పౌలు చెప్తున్నా. కాబట్టి మనం కూడా చెప్పాలి. యేసు కొరకు, నా కొరకు, మీ కొరకు రక్తం కార్చాం, ప్రాణం పెట్టాం, లెక్కలేని మన పాపాలు క్షమించాం, రక్తం ద్వారా కడిగి మన పాపాలందరూ క్షమించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాం, నిత్యజీవుని అనుగ్రహించాం, రక్షణ అనుగ్రహించాం, దేవదూతలు కాపుదల మనకు అనుగ్రహించాం, పరిశుద్ధాత్మతో మనను వేషయించాం, పరిశుద్ధాత్మ పల వరాలతో మనం నింపాం, పరిశుద్ధ సహవాసం మనకు అనుగ్రహించాం. కాబట్టి మరణించిన సార్లు ఉన్న మనకు దేవుడు బ్రతికించాం అన్నమాట. ఇప్పుడు మనల్ని బ్రతికించిన ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా మనం మర్చిపోవద్దు. ఆస్తివాస్తులను బట్టి, డబ్బుని బట్టి మనం ఆత్మీయ గుడ్డత్తనంలోనికి వెళ్ళిపోవద్దు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మోస జీవగల దేవుని కొరకు నిలబడాం. అదే జీవగల దేవుడు తర్వాత కూడా మాట్లాడుతున్నాం అనమాట. ఎంత గొప్ప ధన్యత దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం ఆగిపోవడం లేదు. మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మోస ఆమె ప్రదేశ గుడారములో నమ్మకంగా సేవ చేసినట్టు ప్రియులారా పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా ఒక భాగం కూడా చూసి మనం త్వరగా ముగిస్తాను. ప్రియులారా ప్రేరణ గ్రంథము 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఇద్దరు ప్రవక్తలను గురించి రాయబడి ఉంది. ఇద్దరు సాక్షుల గురించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ పదం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత మీరు చదవండి. సమయం తక్కువ ఉన్నా కాబట్టి అక్కడ ప్రియులారా ఇద్దరు సాక్షులను దేవుడు లేపారనమాట. దేవుడు తీసుకొని వచ్చారు. దానికి ముందు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సంఘం ఎత్తబడుతుంది అనమాట. సంఘం ఎత్తబడుతుంది. చూడండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. ఇక్కడికి ఎక్కి రమ్ము అని జీవగల దేవుడు మాట్లాడిన మాటని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సువార్త విని రక్షణ పొంది యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు యేసుక్రీస్తు రెండవ రాకడలో బూరధ్వని హల్లెలూయా గంభీర స్వరంతో ప్రధాన దూతలతో ప్రభువైన యేసుక్రీస్తు 1000 దూతలతో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది అనమాట. క్రీస్తుని నిర్ధారించిన వారు లేపబడుతుంది. బ్రతికి ఉన్న వారు ట్రాన్స్ఫార్మేషన్ మహిమా శరీరం ఉంది, వారు ఎత్తబడతాయి. చూడండి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. చూడండి పరలోకం తెరబడతాయి అనమాట సంఘం కొరకు. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా విండిని. ఆ మాట వాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సంఘం ఎత్తబడిన తర్వాత మహోదర కాలం అన్నమాట. దానిలో ప్రియులారా ఆ సమయంలో ప్రియులారా మరలా మనం అర్థం చేసుకోవచ్చు. ఏలియా ప్రవక్తను అలాగే మోషేను దేవుడు మరలా పంపించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మకంగా బ్రతికిన వారు ఏలియా ప్రవక్త గాని మోషే గాని. కాబట్టి వారు ఏలియా ప్రవక్త అని
మోసే అని ప్రియులారా మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినం ప్రేరణ గ్రంథం 11వ అధ్యాయం 6వ దినములు ప్రియులారా మనం చూసినట్లయితే తాము ప్రవచింపు దినములు వర్షం కురిపకుండా ఆకాశమును మూయబడలకు వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయడకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. బట్ ఈ పరిచయం చేస్తుంది దాని కొరకు దేవుడు వాడుకున్న ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకటి ఏలియా, ఇంకా మోసే అనమాట. మోసే మనం చూసినట్లయితే నైల్ నది రక్తంగా మార్చామన్నమాట. ఇంకా ఏలియా కూడా మనం చూసినట్లయితే వర్షాన్ని ఆపినట్టు, ఇలాగ వర్షం రావడానికి కూడా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చినట్టు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇద్దరు దేవుడు నిలబెట్టారు. అది మాత్రం కాకుండా వారు మాట్లాడుతున్నప్పుడు వారి శత్రువు అంటే నీరు నోటి నుండి అగ్ని ప్రవేశించి శత్రువులను కాల్చివేసినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇదే భాగంలో తర్వాత మీరు చదవచ్చు. అంటే వారు మాట్లాడుతున్నప్పుడు మనం చూడవచ్చు ఏలే ప్రవక్త కూడా ప్రార్థన చేసినప్పుడు పర్లోకం నుండి అగ్ని దిగి వచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు వారు నోరు నుండి అగ్ని వెళ్ళి ఆ శత్రువులను నాశనం చేసినట్టు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అయినా కానీ ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే క్రూర మృగం వచ్చినప్పుడు ఆ క్రూర మృగం వచ్చి ఇద్దరును చంపేస్తానని కూడా రాయబడింది. ఇదే అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆ క్రూర మృగం వచ్చి ఇద్దరును చంపేస్తానమాట. ఇద్దరును మరణించి దాదాపు ప్రియులారా మనం చూసినట్లయితే 3.5 రోజు అక్కడే అలాగే ఉండిపోతాయి అనమాట. ఎవరు సమాధి కూడా చేయలేదు 3.5 రోజు. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఒక్కొక్కరు గిఫ్ట్ ఇస్తారనమాట. ఇద్దరు ప్రియులారా మనం చూసినట్లయితే దాదాపు 40 నెలల సాక్ష్యం చెప్పినట్టు బైబిల్ గ్రంథం అంటే దాదాపు 1260 రోజు ప్రియులారా సాక్ష్యం చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ కాలంలో కూడా మహోత్తర కాలం అంటే ఆ కాలంలో కూడా సాక్ష్యం చెప్పినట్టు మనం చూడవచ్చు. కాబట్టి ప్రజలు అనుకున్నారు వీరు మా శత్రువు అని, వారికి సాతాన్ మనసులో పొజిషన్ పెట్టి ఉండవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారి దినం చనిపోయిన స్థాయిలో ఉన్న 3.5 రోజు ప్రియులారా మనం చూసినట్లయితే వారేమో శత్రువులుగా ఉన్నవారు గిఫ్ట్ ఇస్తున్నామన్నాడు, ఆనందిస్తున్నామన్నాడు. వారి దినం చనిపోయాం కాదని ఇద్దరు చనిపోయాను. కానీ జీవగల దేవుడు పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, సిగ్గుపడిన లేదనమాట. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి 11వ దినములో మనం చూడవచ్చు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఉంచి నిలుచురి, వారిని చూచి వారికి మిగులు భయం కలిగేనుగా దేవుడు వారిను ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుడ మాట విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమరి. అంటే పరలోకానికి ఏలే ప్రవక్తను మోసని దేవుడు మరలా తీసుకుని వెళ్ళాం. దేవుడు బ్రతికించామన్నమాట. మరణించిన సారు అయినా కానీ దేవుడు మరలా బ్రతికించాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తాను. దేవుడు మనల్ని కూడా బ్రతికించినట్టు దేవునికి స్తోత్రం. మన ఆత్మీయంగా మరణించకుండా మన జీవగల దేవునితో కలిసి బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. ఈ రోజు దేవుడు మనకు బ్రతికించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అర్థం చేసుకోలేదు. కాబట్టి మన దేవుని యొక్క పిలుపుకు లోబడి బ్రతుకుతున్న వారిను దేవుడు మర్చిపోలేదు. ఇప్పుడు మోసే మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం ప్రియులారా మనం చూడవచ్చు. 34 అధ్యాయంలో మోసే మరణించినట్టు మనం చూడవచ్చు. కానీ ఆ మోసేను తర్వాత కూడా జీవగల దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మరణం తర్వాత కూడా మనను చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏలియా మనం చూసినట్లయితే ఎత్తబడిన తర్వాత కూడా ప్రియుల జీవగల దేవుడు తర్వాత కూడా వాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం కూడా నమ్మకం ఉండే దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనం కూడా నమ్మకం ఉండేటట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవుడు మాత్రం నమ్మదైన దేవుడు, జీవగల దేవుడు, నమ్మదైన దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే మోసే యొక్క బ్రతుకులు ప్రియులారా మనం చూసినట్లయితే అధికారిను దెయ్యాలు పట్టినప్పుడు కూడా సొంత తల్లిదండ్రులు కూడా భయపడి ఆ అధికారానికి లోబడి భయపడి మోసేను తిరగరించినప్పుడు కూడా మోసే పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోలేదన్నమాట. మోసే పట్ల ఉన్న దీపంగా దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోలేదు. ఇప్పుడు మన అర్థం చేసుకోవాలి. దేవుడు పిలిచిన వ్యక్తిగా మీరు ఉండే ఒకవేళ తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ చాలా మంది తృణీకరిస్తారని
ఇప్పుడు మన అయిపోతని మనం అనిపిస్తాము, అయిపోలేదు. జీవగల దేవుడు జీవగల దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి మనం క్రిస్తు కొరకు మంచి నిర్ణయం తీసుకోవాలి, క్రిస్తు కొరకు నిర్ణయం తీసుకోవాలి. బట్ మోసే తప్పుడు నిర్ణయం చేయలేదు. తప్పుడు నిర్ణయం ఒకవేళ చేసి కూడా దేవుడు ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం కూడా దేవుడు ఇప్పుడు పొందిన మనం కూడా దేవుని స్వరం విని మంచి నిర్ణయం తీసుకోవాలి. పరిస్థితులు బాగోలేదేమో, పర్లేదు, కానీ జీవగల దేవుడు మనకు అనుకూలంగా ఉన్నా, మనుషులు కొందరు మనకు అనుకూలం లేదేమో, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. సొంత తల్లిదండ్రులే కొన్నిసారి అనుకూలం లేదని, సొంత భర్త కొన్నిసారి అనుకూలం లేదని, సొంత స్నేహితులే కొన్నిసారి అనుకూలం లేదాం. కానీ ఇప్పుడు ఇలా జీవగల దేవుడు మాత్రం మనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, మరణం తర్వాత కూడా మోసను జీవగల దేవుడు వాడుకున్నారు. అలాగే ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు తన పరిచర్యలో దేవుడు దీవించి పరలోకానికి ఎత్తబడిన తర్వాత కూడా, సంఘం ఎత్తపడిన తర్వాత కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు నమ్మదైన దేవుడు అని సత్యం ప్రియులను మనం గ్రహించుకోవాలి. కాబట్టి నమ్మదైన దేవుడు, ఆ నమ్మదైన ప్రభు కొరకు ప్రియులను మనం నిలబడదాం. కాబట్టి మన ప్రయాణంలో చాలా విషయాలు క్రీస్తు ఒక ప్రేమ నుండి మనల్ని పక్కకు జరపడానికి చాలా ప్రయత్నాలు ఈ విడిచిపెట్టలు తప్పకుండా చేస్తాయి, కానీ దానిలో మనం పడిపోవద్దు. కాబట్టి క్రీస్తు జీవగల దేవుడు పిలిచారు. ఇప్పుడు చివరి శాసనం దాకా, మరణం దాకా మనం నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు కృపాను ఇచ్చినాక నమ్మకంగా బ్రతుకున్న వారికి బహుమానం ఇస్తారు. కాబట్టి మోసే బహుమానం చూస్తామన్నమాట. అల్పకాలం ఐగుప్తులో ఒకవేళ రాజ్యం ఉండే కూడా దానికంటే ప్రియుల గొప్ప బహుమానం క్రీస్తు కొరకు నిలబడి ఉండే ఇస్తాడు అని గ్రహించామన్నమాట. గ్రహింపు దేవుడు మనకు కూడా అనుగ్రహించినాక మనకు కూడా గ్రహింపు అనుగ్రహించిన. కాబట్టి లోకాస్తుల ప్రియులకు మనం మునిగిపోదు. ఆస్తి పాస్తులు దాన్ని చూసుకొని క్రీస్తుని మనం పక్కపట్టవద్దు అనమాట. క్రీస్తు నంబర్ 1. కాబట్టి ఒకవేళ భూమి అంతా కూడా మోసకి ఇస్తా అంటే కూడా నేను నమ్ముతున్నాను, మోస అయితే ఉగ్గలేదని నమ్ముతున్నాను. దేవునికి ఎందుకంటే భూమి, ఆకాశం, సౌందర్యం, విశ్వం ఇదంతా కూడా సరిచిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం ఏది కోరుతున్నాం ప్రియులారా? మనం ఏం కోరుతున్నాం? అలాగే కాబట్టి ప్రియులారా, మనం దేవుని కోరుదాం, క్రీస్తుని కోరుదాం. ఆకాశం, భూమి, సౌందర్యం అంతా సరిచిన జీవంగల దేవునితో రిలేషన్షిప్ గొప్పది అనమాట. అని అక్కడే ఆ రిలేషన్షిప్ పాడు చేయడమే సాతానుగా తందరం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తు కొరకు ప్రియులారా నిలబడదాం, పిలుపు కొరకు మనం నిలబడదాం. ఇప్పుడు క్రీస్తు మనల్ని బలపరుస్తాడు, అభిషేకించి మనం ముందుకు నడిపించినాక వాక్యం ధర దేవుడు ప్రియులారా మనను దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి, అవును తండ్రి, మీరు సర్వశక్తి మందులు, సర్వాధికారి, సర్వజ్ఞాని, మీకు సమస్తం సాధించండి. ఎవరు అడ్డుగా ఉన్నా గానీ తండ్రి మీరు మా పక్షంగా ఉన్నవాడి సుధీస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. వందనాలు తండ్రి. ఇప్పుడు వేసిన అందరిని బట్టి వందనాలు, వాక్యం వీరిని అందరిని బట్టి వందనాలు. బారిపడ్డు మీ ప్రణాళిక, మీ చిత్తాలు యేసు నామములో జరగనాకని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన సాతాను తంబరాలు పరిశుద్ధాత్మది కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. మీ చిత్తం ప్రతి ఒక్క జీవితంలో జరగనాకని ప్రార్థనిస్తున్నాం. ఓహే నా కరబిడే ఒకవేళ మనుషులు అడ్డుగా ఉన్నప్పుడు కూడా తండ్రి దాని మధ్యలో కూడా తండ్రి మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి లేవనంతే దేవుడు తండ్రి. మీరు తండ్రి మోసేను మీరు ఎంతో అద్భుతంగా తండ్రి మీరు పిలిచి ఎన్నుకొని కాపాడి ఆమె అనేకసారి మరణం దగ్గర వచ్చినప్పుడు కూడా మరణం దగ్గర రాకుండా తండ్రి మీరు కాపాడి అద్భుతంగా తండ్రి మీ పిల్లపు ఉద్దేశాలు నెరవేర్చినట్టు ఈ వాక్యం ఏదైనా ప్రతి ఒక్కరును తండ్రి బలమైన అభిషేకం, జ్ఞాన కృపంతో కుమరించి ఆత్మ బలపరచునండి, ప్రాణాన్ని బలపరచునండి, ఆరోగ్య దేవం తండ్రి. సాతాను తీసుకుని వస్తున్న భయం, ఆందోళన పరిశుద్ధాత్మది ప్రాణ భయాలు తొలిగిపోయినాక నేమో మనిషి భయాలు తొలిగిపోయినాక సాతాను కూర్చున్న భయాలు, లోక భయాలు యేసు నామములో లేమైపోయినాక నేమో భవిష్యత్తు కూర్చున్న భయాలు లేమైపోయినాక దేవా ప్రభు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే దేవా మీరు గొప్ప కార్యం చేస్తే గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. ప్రభ మాకు దేమో తండ్రి చిన్న విషయంలో తండ్రి నమ్మకంగా తండ్రి మీ ముందు నమ్మకంగా ప్రదే తండ్రి ఆ కృప తండ్రి మాకు అందరికి అభిషేకంతో కుమరించుందండి. అలాగే తండ్రి మీ ద్వారా గొప్ప మేలు మేమందరం అనుభవించుకొని మేము గొప్ప సాక్షులుగా ఈ కడవేలు మమ్మల్ని మీరు నిలబడినట్టు వందనాలు తండ్రి. ఏసయ్య మీరు త్వరగా వస్తామని చెప్పిన దేవ మీకు ఆరాధన తండ్రి. మీరు త్వరగా రాబోతున్నట్టు శుధిస్తున్నాం తండ్రి. అందరిని బలపరిచి ఇప్పుడు దాకా మమ్మల్ని బలపరిచి నిలబడినట్టు వందనాలు తండ్రి. కూడా ముందుకు నడిపిస్తున్నాండి. యేసు మన దారిలో తరబడినాక అనేకులు దేవా మీ ఇష్టమైన వారి రక్షణ పొందినాక అనేకులు మీ ప్రేమ సువార్త వీరిని రక్షణ పొందినట్టు హోళీ స్పిరిట్ సహాయం తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియల ద్వారా
తండ్రి పరిచయం ముందుకు కొనసాగించబడినట్టు హోలీ స్పిరిట్ సహాయమైన ప్రార్థన ఇస్తాం. ప్రభావ మీ రాజ్యం విస్తరపడిన నేమం చేసి అభావది ఆమె తొందరలు ఆరోగ్యం ఏషమైన సంపూర్ణంగా లేమైపోయిన నేమాలు జీసస్ కుడి వచ్చిన వారందరి బట్టి స్తోత్రం. మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుస్సుతో ప్రభావ తృప్తిపరచుకుందండి, బలపరచుకోండి, ప్రభావాలైన ముందుకు నడిపించుకోండి. పిలిచిన దేవ మీరు నమ్మదైన దేవుడు, రేపు మాకు ధైర్యం ఉందండి. ఇప్పుడుదాకా ప్రభావ మీరు మమ్మల్ని తల్లిగా ఇప్పుడుదాకా అద్భుతంగా మమ్మల్ని కాపాడినవాడి సుధిస్తున్నాం. అనేక ప్రాణాపాయాలు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా తండ్రి ఈ రోజు మమ్మల్ని వేసే మీ రక్తం ద్వారా, మీ నామం ద్వారా, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ బలమైన దూతల ద్వారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థనని బట్టి, దేవా మీ కృపని బట్టి మమ్మల్ని అందరినీ కాపాడినవాడి దేవా సుధీస్తున్నాం తండ్రి. కూడా దేవా నడిపించుకుందండి, కృపలో నడిపించుకుందండి. దేవా మీ రక్తం కదా అభిస్తున్నాం. విన్న వాక్యాలు 100 పరీక్షనాక మహిమగనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.